హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మల ఆరాధన మన యోధా సింహం ధ్వని కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి లైవ్ ఆలస్యమైనప్పటికీ ప్రభు విషయంలో నేను కొంచెం చింతిస్తూ ఉన్నాను. పిల్లలు గమనించండి, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు చాలా ప్రత్యేకంగా ఒక 2-3 విషయాలు ధ్యానం చేసుకుందాం. టోటల్గా మన అంశం ఏంటంటే ఆత్మీయ జీవితం. మన అంశం పేరు ఏంటంట? ఆత్మీయ జీవితం. అంటే దేవుని యొక్క వాక్యము ఆధారితంగా పరిశుద్ధాత్మ నడిపింపులోకి, క్రీస్తు పోలికలోకి ఎదగటమే ఆత్మీయ జీవితం. ఏంటంట? క్రీస్తు పోలికలో నడవటమే ఇది ఒక ఆత్మీయ జీవితం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మలోను క్రీస్తు పోలికలో నడవడమే ఆత్మీయ జీవితం. నయంత చూడండి, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అంతేగాని ఇష్టం ఉండి లేనట్టుగా మనం దేవుని వాక్యం మీద మనసు దృష్టి పెట్టకపోతే దేవుని ఆత్మ మనలోకి రాదు, క్రీస్తు పోలికలో నడిచే పరిస్థితి కూడా ఉండదు. పేరుకి మాత్రం దెబ్బ, తీరా చూస్తే అక్కడ ఏమి ఉండదు. ఆ దెబ్బ కాస్త ఏమైందంటే ఏమైంది చెప్పండి? ఒక్క దెబ్బ తప్ప ఏమి ఉండదు. అందుకని దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీతిమంతుడంతా కదల్సుగా సియోను కొండ వలె ఉంటారు, నిత్యము నిలిచి ఉంటారనే విషయాన్ని దేవునికి వాక్యం మనకి తెలియపరుస్తాం. అలాగే నీతిమంతుడు ఎందుకు అలాగ కదల్చబడకుండా ఉంటాడు? కారణం ఏంటంటే అటువంటి దృఢమైన బలమైనది కాబట్టి. నీతి అంత బలమైనది, అంత శక్తి గలది. అందుకని ప్రభు ఈ మాట మనకి తెలియపరుస్తున్నారు. రోమీయులు రాసిన పత్రిక త్వరగా తీసి చదువుకుందాం. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, శరీరానుసారముగా ప్రవర్తించేవారు శరీర కార్యములను ఆసక్తితో అపేక్షింతురు, ఆత్మానుసారముగా ప్రవర్తించేవారు ఆత్మకార్యాలను ఆసక్తితో అపేక్షింతురు. శరీరపు మనస్సును మరణము, ఆత్మ మనస్సును జీవమును సమాధానమై ఉన్నది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శరీర సంబంధమైన ఆలోచనలు మనలో, మన జీవితంలో ఉంటే గనుక పిల్లరా, నీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు జీవము సమాధానమైంది. నూతన జన్మ వాక్యము, ధ్యానము, ప్రార్థన, దేవునికి లోబడటం ద్వారా చూడండి వ్యక్తమవుతుంది. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గమనించినటువంటి విషయం ఏంటంటే శరీరానుసారముగా ప్రవర్తించేవారు ఎలా ఉంటారు? శరీరానుసారముగా జీవించేవారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారంటే అది లేచిన కానీ అబద్ధం, మోసం, ఇంకా కపటమైన మనసు, కపటమైన ఆలోచన, కపటమైన నడక ఎలా ఉంటాయి. శరీరానుసారంగా జీవించే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే దేవునికి విరోధంగా ఉంటుంది.
దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైనది కాదని. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే క్రీస్తు పోలికలో నడిచేవారుగా ఉండాలి. అంతేగాని శరీరానుసారంగా లోక దృష్టిగా లోకంలో ఉన్నట్టుగా మనలో ఏమాత్రము కూడా దేవునికి విరోధంగా ఏది కూడా మనం చేయడానికి వీల్లేదు. శరీరానుసారంగా జీవించేవాడు ఎలా ఉంటాడంటే ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా. ఏం చేస్తాడు చెప్పండి? ఆ సమయానికి అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు, పాపం చేస్తాడు, పాపానికి లోనైపోతాడు, దేనికైనా సిద్ధపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను చూడండి. అరే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు ఈ పని చేసి పెట్టరా అంటే వాడు ఏం చేస్తాడు? దేవుని ఆత్మ లేని వాడు ఏం చేస్తాడు? శరీరానుసారంగా ఉన్నవాడు, లోకానుసారంగా ఉన్నవాడు, దేవుడు అంటే అసలు లేడు అని అనేవాడు ఏం చేస్తాడనంటే డబ్బుల విషయంలో దేనికైనా సరే పాల్పొందుకుంటాడు. ఇలా గంట అబద్ధం ఆడరంటే గంట ఇల్లు అబద్ధం ఆడతాడు. అరే ఈ పని చేసి పెట్టరా అంటే వాడు ఈ పని చేసి పెట్టేస్తాడు, మోసం చేస్తాడు, పగా చేస్తాడు, అవసరమైతే దేనికైనా సరే సిద్ధపడతాడు. కేవలం డబ్బు. ఈ ధనము కీడుకు మూలం ఇది. ఈ డబ్బు ఏం చేస్తుందంటే మనుషులను అతలపోతలంగా చేస్తూ ఉంటుంది. ఈ డబ్బు ఆశ పుట్టించింది, ఈ డబ్బు పాపం చేయించింది, ఈ డబ్బు అబద్ధమాడించింది. డబ్బు ఇవన్నీ కూడా లోకానుసారమైన యొక్క ప్రవర్తన ఆలోచనలని మనం ఆలోచించాలి. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే శరీరానుసారముగా జీవించేవాడు శరీరానుసారంగానే ఉంటాడంట. ఆత్మానుసారంగా జీవించేవాడు ఆత్మ విషయాలు ఆత్మఫలాలు ఫలిస్తాయి. ఆత్మానుసారంగా జీవించేవాడు ఏం చేస్తాడంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేనికి లోపడి, అవసరమైతే వాడు ఆకలి దప్పులు కలిగి ఉంటాడు తప్ప ఇంకా దేనికి లోపడు, దేనికి దాసుడావు. శరీరానుసారంగా ఉన్నవాడు లోకానుసారంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆకలి కోసం, డబ్బుల కోసం, లేకపోతే కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు దేనికైనా సరే పాల్గొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మాట మనం చెప్పుకున్నాం చూడండి. సీమోను అనబడినట్టు పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు అందరిని కూడా సమకూడి అక్కడ చెప్తున్నప్పుడు పలానా పరిస్థితులు పలానా వాడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు, మీరు అందరూ కూడా చాలా క్రమంగా ఉండండి, మీరు ఆందోళన పడవద్దు, చెదిరిపోవద్దు అని చెప్పి కొన్ని విషయాలు దేవుని యొక్క ఉపదేశించారు. అప్పుడు సీమోను అనబడినట్టు పేతురు ఏం చేశాడంటే అలా జరగటానికి వీల్లేదు ప్రభువా, మేము దేనికైనా సిద్ధపడతాం, మేము దేనికైనా సరే ఎదురిస్తాము, ఏదైనా చేస్తామని. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేస్తాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు. అట్లా 1 సార్లు నుంచి 10 సార్లు వరకు అడిగేదానికి ఆయనకి వ్యసనం పుట్టింది. ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు? అయితే నా గొర్రెలు మేపు అంటాడు. దీని అర్థం ఏంటి? ఆలోచించట్లేదు. ఈరోజు ఎవరైనా సరే దేవుని మాటలు చెబితే ఇది ఎందుకు చెబుతున్నాడని ఆలోచిస్తున్నారు ఎవరన్నా? వాక్యం చదవండిరా బాబు అంటేనేమో ఎందరో, ప్రార్థన చేసుకునిరా అంటే ప్రార్థన చేసుకోరు, మందిరానికి వెళ్ళండిరా అంటే మందిరానికి వెళ్ళరు. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే అప్పుడు వెళ్తారు బయలుదేరి. అమ్మలక్కలందరూ కలిసి ఎందుకు నా డ్రెస్సును చూడు, ఇంకా నేను వేసుకున్న మేకప్ చూడు, నేను వేసుకున్న చెప్పులు చూడు, మ్యాచింగ్ చూడు, వీటి కోసం అందరికీ చూపించడం కోసం క్రిస్మస్ పండుగకి వెళ్తారు. క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగకి వెళ్ళిపోయి నా డ్రెస్సు చూడు, నా మ్యాచింగ్ చూడు, నా మేకప్ చూడు, నా నగలు చూడు, నా ఈ చూడు అని చెప్పేసి అందరికి ప్రదర్శించేస్తారు. అరే వాక్యం చదువుకోరా నాయన అంటే వాక్యం చదవడు. ప్రార్థన చేసుకోరా, 5 నిమిషాలు ప్రార్థన చేసుకోరు. గంటలు చేయమని చెప్పట్లేదే. 5 నిమిషాలు ప్రార్థన విశ్వాసంతో మోకరించి విశ్వాసంతో ప్రభువుని అడుగు. ఆత్మానుసారంగా జీవించేవాడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే
చేస్తున్న ప్రార్థన 5 నిమిషాలు అవని, 10 నిమిషాలు అవని, గంట అవని, విశ్వాసంతో కూడినట్టు ప్రార్థన, కన్నీటితో కలిసినట్టు ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుతాడు, చక్కగా మందిరానికి వెళ్తాడు, చక్కగా పాటలు పాడతాడు. ఏమండి, మంచి పరిచారకుడు పరిచర్య చేస్తాడు, మందిరాల్లో రాకడ వరకు కనిపెట్టుకుంటాడు, రాకడ వరకు కనిపెట్టుకుంటాడు. ఇంకో మాట విషయం ఏంటి అంటే, ఆత్మానుసారమైన వాడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, రొప్పు వచ్చినా దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అది ఆత్మ కలిగినట్టు వ్యక్తి వారిలో ఉన్నట్టు లక్షణాలై. లోబడి మనసు ఉంటుంది, విధేయత కలిగి నడుచుకునే వినయము, విధేయత ఉంటుంది వారిలో, భయము, భక్తి ఉంటుంది వారిలో. ఎదుటివాడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దానికి లోబడే మనసు ఉంటుంది. క్రీస్తు మనసును మీరును కలిగి ఉండండి. క్రీస్తు మనసు ఏంటి తెలుసా? చిన్న పిల్లడి కంటే మిన్నమైనది. లోబడే మనసు ఉంది ప్రభుకి, విధేయత ఉంది, వినయం ఉంది. తల్లి మాట ఎక్కడ కూడా జమదాట్లేదు. తండ్రి చెప్పింది చెప్పినట్టుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు ఆయన. ఈరోజు తల్లిదండ్రులు చెప్పే మాట వినే పిల్లలు ఉన్నారా? పిల్లలు చెప్పే మాట తల్లిదండ్రులు ఉన్నారా? అసలుకి ప్రపంచంలో ఎక్కడ ఎదిగినా కూడా ఆడు రెక్కలు వచ్చేంత వరకే. కూతంత రెక్కలు వచ్చిందంటే అని ఎగిరినప్పుడు ఏం చేస్తాయి? తన ఆహారం కోసం తానే ఎదుక్కుంటూ ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా అమ్మ మా నాన్న తీసుకొచ్చింది, ఫస్ట్ నుంచి నన్ను పెంచారు, నన్ను పెద్ద చేశారు, జ్ఞానోపదేశించారు, మంచి చదువు చదివించారు, ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను నడిపించారు అన్న ఆలోచన బిడ్డలకు ఎవరికన్నా ఉంటుందా? తల్లిదండ్రుల మీద? యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉన్నది. తల్లి మీద, తండ్రి మీద ఉంది. ఏంటయ్యా అంటే, పెంచి పెద్ద చేశారు, దైవభక్తులు నడిపించారు అని ఒక గొప్ప ఉద్దేశం కలిగి ప్రభు ఏం చేశాడంటే, వినయము, విధేయత, భయము, భక్తి, లోబడే మనసు, పరిచయం చేసే మనసు, ఇవన్నీ అతనిలో ఉన్న లక్షణాలు అయ్యాయి. అటువంటి తండ్రి అయిన దేవుని పిల్లలైన మనము దేవుని పోలికగా, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఆత్మానుసారంగా జీవించే మనసు నీకు నాకు ఎవరికైనా ఉందా? చెప్పండి, ఉందా? ఎవరికి? అందుకని రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్పాడు? శరీరానుసారముగా కాదు కానీ ఆత్మానుసారముగా జీవించడం ప్రారంభించాం. అవునా కదా? అందుకని ప్రభు ఈ మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. శరీరానుసారముగా ప్రవర్తించేవారు శరీర కార్యములను ఆసక్తితో అపేక్షింతురు. అబ్బో, ఎంత ఆసక్తితో చేస్తారంటారే. ఈరోజు మనం ఏంటి, ఈరోజు మనము షాపింగ్ చేద్దామరా, నీకు మంచి బట్టలు తీసుకుంటాను, లేకపోతే మంచి మీకు ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఇప్పిస్తాను రా అన్నాడు అనుకోండి. ఏం చేస్తాడు? అసలు వాడిలో ఉన్న చింత అంతా పోయి 5 నిమిషాలు కళ్ళు మూసి కళ్ళు తెచ్చే లోపల రెడీ అయిపోతాడు. ఎక్కడికి? షాపింగ్. రెడీ అయిపోతారు. ఏంటో ఇప్పుడు దాకా అట్లా ఉన్నావు, ఇప్పుడేంటి రిక్తంలో అంటే అది ఏం చెప్తాడు? ఎక్కడి చెప్తాడా? శరీరానుసారముగా ప్రవర్తించడానికి అపేక్షించురు. ఇది అంత చాలా స్పీడ్గా చేస్తారంట ఈ పని. ఆత్మానుసారముగా బైబిల్ చదువు అంటే చదువుతారా? చదువురా అంటే చదువుతా. ఇప్పుడేగా నువ్వు చెప్పావు, ఇప్పుడైనా చెప్పింది చదువుతాను. 2 లైన్లు చదివేస్తే నా మీద అయిపోయింది. అది ఏం చదివేవరా నువ్వు అంటే ఏం చెప్తాడు? అది చెప్తాడా? నా ఎంతో ఒక అతను వస్తాడు. ఏంటయ్య గారు, ఏం పొద్దున్నే లేచారా అన్న. నేను పొద్దున్నే లేచానే కదా.
సరే, ఆయనకంటే ముందు నేనేమన్నానంటే, పొద్దున్నే నేను ఎప్పుడైతే లేపుతానంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను అని అన్నాను అనుకో. నేను లేచి నేను అదే చెప్తాను. ఏమంటాడు? లేకపోతే ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, చక్కగా ప్రార్థన చేసుకొని కావాల్సినవన్నీ ఇంట్లో సంపూర్తి చేసేసి ఇక బయటకు వచ్చేస్తాను. నేను చెప్పినప్పుడు ఆయన చెప్పటం, లేకపోతే ఆయన చెప్తే నేను చెప్పటం, ఈ పరిస్థితి అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ క్రైస్తవంలో. కాబట్టి లోక విషయంలో పరిగెత్తడానికి చాలా స్పీడ్గా ప్రవర్తిస్తున్నారండి, అపేక్షిస్తున్నారంటే ఆస్వాదించుకుంటున్నారు. వీడి వెంటనే వాళ్ళు ఆ పని చేసి పెట్టేస్తున్నారు. అదే దైవిక విషయంలో ఎవరైనా సరే ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయండి, వాక్యం చదవాలంటే వాక్యం చదవరు, ఆరాధన చేయమంటే ఆరాధన చేయండి, మందిరానికి వెళ్ళమంటే మందిరానికి వెళ్ళరు. వాడు బుద్ధి పుట్టినప్పుడే వాక్యం మందిరానికి వెళ్తాడు. వాడు అటేంటి రోగం వచ్చినప్పుడు, రొప్ప వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, అప్పులు పాలైనప్పుడు, బిజినెస్లో ఏమైనా కోల్పోయినప్పుడు, లేకపోతే ఎగ్జామ్లో ఏదైనా కోల్పోయినప్పుడు, లేకపోతే ఇంకా ఇంకా అనేకమైన వైగారుగా ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు 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 మందిరం గుర్తుకొస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ డ్రమ్ కొట్టి అలవాటు దానికి అప్పుడు వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఇక్కడ డ్రమ్ వాగిస్తాడే కూర్చుంటాడు. ఇక్కడ పిచ్చోడు వాగించినాడు, వాగించేస్తాడు. ఇక్కడ ఏంటి రీడి కాదు, ఏమైపోయాడు రీడు? ఇప్పుడేంటి తబలా కొడుతున్నాడు ఏంట్రా, డ్రమ్ కొడుతున్నాడు ఏంట్రా, కీబోర్డ్ వాగిస్తున్నాడు ఏంట్రా, పరిచయం చేస్తున్నాడు ఏంట్రా, మందిరానికి వస్తున్నాడు ఏంటి, ఏంటి కథ అంటే ఆడు తర్వాత చెబుతాడు సాక్ష్యం. ఏం చెబుతాడు? సాక్ష్యం చెబుతాడు. ఈ సాక్ష్యాలు కూడా భలే ఉంటాయండి, చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమంటే కళ్ళకు అతుకుపోయినట్టుగా చెప్తారు, కొన్ని ఏమో సూట్ అవ్వవు. ఏమంటే అసలు దేవునికి సాక్ష్యం అంటే ఏంటనేది తెలియదు. ఇప్పటి వరకు క్రైస్తవులు ఏం తెలియదు. గ్యాస్ అయిపోయింది, ప్రార్థన చేసుకుని గ్యాస్ వచ్చింది, ఇంకా ఈరోజు 2 రోజులు క్షమం తినలేదు, నన్ను ఎవరో తీసుకొచ్చేసి బిర్యానీ పెట్టారు, ఇంకా ఇంకా చాలా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటో పిచ్చి పిచ్చి సాక్ష్యాలు అని చెప్తా ఉంటారు. అప్పుడు చెప్తారు ఈ సాక్ష్యాలు. చాలా గుర్తుపెట్టుకోండి. ప్రభు ఏమని అంటున్నాడంటే, శరీరానుసారంగా ప్రవర్తించడానికి వాడు చాలా స్పీడ్గా ఏం చేస్తున్నాడంట చూడండి. అపేక్షింతురు. ఆత్మానుసారంగా ప్రవర్తించేవారు ఆత్మ కార్యములను ఆసక్తితో అపేక్షింతురు. ఇది దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రవర్తించడం అపేక్షిస్తారు. ఆత్మానుసారమైన ప్రవర్తన మనం ప్రవర్తించాలి. ఆత్మానుసారమైన ప్రవర్తించాలి. ప్రవర్తన అంటే ఏంటి? మాట్లాడే మాటలు, వినే విషయంలో కానీ, పనిచేసే విషయంలో కానీ చాలా తగ్గింపులో, వినయంగా, విధేయతగా, భయముతో, భక్తితో ఏం చేయాలి? శ్రద్ధ వహించాలి. అది ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు? అబ్బా తండ్రి అని మొరపెడతాడు కదా. ఏమని అంటాడంట? అబ్బా తండ్రి యేసయ్యా అని మొరపెడతా ఉంటాడు, కన్నీరు కారుస్తాడు. ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని మందిరంలో మోకరించి వారి యొక్క వ్యక్తిగతమైన పర్సనల్ విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే నీ ప్రార్థన ఆలకించి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఏమాత్రము కూడా వెనక తీయడం. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, అంధకారంలో ఉన్నా సరే, ప్రభు ఇక్కడ దావీదు కీర్తనలు ఏమన్నాడని చెప్పండి? గాండాంధకారపు లోయలు నేను సంచరించను, ఏ అపాయమున యొద్దకు రాదు అన్నాడు. అందుకని అంత గట్టిగా చెప్తున్నాడు అన్నమాట. అంటే దేవుని యందు ఎంత విశ్వాసం దృఢంగా ఉంచాడో, దేవుని ఆత్మచేత నింపబడి ఆ మాట చెప్పగలుగుతున్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఉంచినంటే నమ్మకం అటువంటిది, విశ్వాసం అటువంటిది. ఏమండి?
దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి లక్షణం అటువంటిదే. అందుకని ప్రభు విషయంలో మనం ఎలా ఉండాలంటే వినయముగా, విధేయతగా, లోబడే మనసుగా, భయముతో, భక్తితో, శ్రద్ధ వహించి ప్రభు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే, లోబడినట్లయితే ఆత్మానుసారముగా నీవు ఎదగటానికి, ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి అవకాశము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆత్మఫలము, మన ఆత్మీయ జీవితంలో ఆత్మఫలమును ఫలించడానికి అవకాశం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 వరకు కూడా ఈ ఆత్మఫలాలు మనము 9 లక్షణాలు మనలో ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఆత్మానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు చూడండి, ఆత్మఫలమునేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఈ 9 ఫలాలు ఆత్మీయ జీవితంలో ఫలించటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఆత్మానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు. రెండో విషయంలో. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు కూడా లేపబడిన వారై చూడండి, ఉన్న వాటిని వెనకడికి, భూ సంబంధమైన వాటి మీద కాక చూడండి, పైనున్న వాటిని ఆలోచన చేస్తారు. అంటే ఏంటి? మీరు క్రీస్తు కూడా లేపబడిన వారై అంటే దేవుని యొక్క కృపలో, ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా నడిచి ఆత్మానుసారంగా నడుచుకుని ప్రవర్తించేవారు ఏంటంటే క్రీస్తు కూడా లేపబడిన వారైతే చూడండి, ఉన్న వాటిని వెతుకుడి, అది భూమి మీద ఉన్న వాటిని కాక పైనున్న వాటిని మనము ఆలోచించుడి. పైనున్న వాటిని ఏంటి? పైనున్నది ఏంటి చెప్పాలి. పైనున్న దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. మనకి పైనున్నది ఏంటిది? పరలోకం. పరలోకాన్ని మనం వెతకాలి. పరలోకం కోసం మనం ప్రయాసపడాలి. పరలోకం కోసం మనము ఏం చేయాలి చెప్పండి? వెతకాలి. వెతుకుడి, మీకు దొరకబడును. అడుగులు వాటిని అన్నిటికంటే, ఊహించిన వాటిని అన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. అంటే ఎలా వెతకాలి? చాలామంది భూమి మీద ఉన్న వాటిని కొరికి మనసు పెట్టి ఏం చేస్తారు? వెతుకుతూ ఉంటారు. భూమి మీద ఏంటంటే కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొన్ని అక్కడక్కడ ప్రాంతాల్లో, పలానా ప్రాంతాల్లో వజ్రాలు దొరికాయి, పలానా ప్రాంతాల్లో బంగారం దొరికింది, పలానా ప్రాంతాల్లో ఇలా విగ్రహాలు దొరికినాయి, ఇలాంటి పరిస్థితులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ విని ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారంటే సంస్థను విడిచిపెట్టి ఏం చేస్తారు? ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడే గడిపి ఆ భూమిలో ఏం దొరికిద్దా అని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఆడ అన్నం తినడు, మచ్చిలి తాగడు, ఎండను చూడడు, వానను చూడడు. అసలు వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఏమంటే వెనక ఏం జరుగుతుందో, ముందు ఏం జరుగుతుందో వాడు ఆలోచించుకోకుండా భూమి మీద ఏం దొరుకుతాయి అని చెప్పేసి ఎద్దులాడటం, పాపలాడుతూ ఉంటాడు వాడు. పైనున్న వాటిని మనం వెతికినప్పుడు, పైనున్న వాటిని పైనున్నది ఏంటిది? పరలోకం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గొప్ప నిధి ఉందండి పైన, ఒక గొప్ప నిధి ఉంది. దాన్ని మనం వెతకాలి. ఎలా వెతకాలి చెప్పాలి. ఎలా వెతకాలంటే మోకాలేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేతిని కనిపెట్టడం. హల్లెలూయా. అలా మనం ఎంతోమంది భక్తులు ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు సాధించారు. ఏం కార్యాలంట? అనేకమైన కార్యాలు సాధించారు. చాలా మంది భక్తులు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలను గమనించాలి. ఈరోజు మనం గమనించకపోతే మనము దేన్ని కూడా మనము పొందుకోలేము. పైనున్న వాటిని మనం వెతకాలి, భూమి మీద ఉన్న వాటి మీద కాదు.
భూమి మీద ఉన్నదంతా కూడా తాత్కాలికమైనది. భూమి మీద చాలామంది వెతుకుతూ ఉంటారు. ఎవరి ఉద్యోగాల కోసం వెతుక్కుంటారు, ఇంకా పదవుల కోసం వెతుక్కుంటారు, అధికారుల కొరకు వెతుక్కుంటారు, ఇంకా భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టి అనేకమైన పరిస్థితుల్లో పాల్పొందుకుంటారు. ఇది కేవలం తాత్కాలికమైనదే. పిల్లరాని రాకడలో భూమి ఆకాశములు గతించిపోతాయి. ఇదిగో క్రొత్త భూమి క్రొత్త ఆకాశములను పుట్టిస్తానని అన్నాడు. అంతే, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఇప్పుడున్న పాత ఇవన్నీ కూడా గతించిపోతాయి. రేపు రాబోయే దినాల్లో అన్నీ కొత్తవి, నూతనముగా మారిపోతాయి. అంతే. ఈరోజు నీవు నీ జీవితం, నీ పాత రోతమైన జీవితం, మనసు పెట్టిన భూమి మీద మనసు పెట్టిన వంటి యొక్క ఆలోచన ఇవన్నీ కూడా మార్పు చెంది ఒక నూతనంగా నువ్వు సృష్టించబడితే, ఒక నూతనంగా నువ్వు మార్చబడితే సమస్తము నీ జీవితంలో నూతనమవుగా. ఆమేన్. పైనున్న వాటిని కొరకు నువ్వు వెతకాలి. ఏంటంటే చాలా ఉన్నాయి. ప్రేమ, సంతోషం, ఇవన్నీ పైన ద్వారా మనకి లభిస్తాయి. ఈ లోకంలో మనుషుల ద్వారా ఇంకా ఇంకోళ్ళ ద్వారా మనకి దొరకదు. కానీ అవి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే, ఆయన ద్వారానే మనకి ఈ ఫలాలన్నీ కూడా మన జీవితంలో లభిస్తాయి, ఫలిస్తాం. సో కాబట్టి విషయాలు మనం గమనించాలి. ప్రభు మనకి మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా ఆత్మానుసారమైన ప్రవర్తన ప్రవర్తించడం కాదు, కానీ క్షమించండి, శరీరానుసారమైన ప్రవర్తన ప్రవర్తించడం కాదు, కానీ ఆత్మానుసారమైన ప్రవర్తన మనం ప్రవర్తించినప్పుడు చెప్పండి ఏంటంట, ఆయన గుణ లక్షణాల్లో మనము ఎదుగటానికి అవకాశము కలుగుతాయి. ఆ గుణ లక్షణాలు మనలో కలుగుతాయి. రెండోదిగా ఆత్మ ఫలాల్లో ఫలించడానికి అవకాశం ఉంటుంది. మూడోదిగా ఆయనతో కూడా లేపబడిన వారైతే చెప్పనండి ఏంటంట, భూమి మీద ఉన్న వాటి మీద కాదు కాక పరమున్న వెతికినప్పుడు సమస్తము మనకి సమకూడి నడిపిస్తారట. అటువంటి గొప్ప దేవుడు మనకి. సో కాబట్టి విషయాలు గమనించి మన ఆత్మీయ జీవితంలో మనము ఆత్మానుసారమైన ప్రవర్తన ప్రవర్తించి ప్రభు యొక్క కృపను మనం పొందుకొని ప్రభులో మనం నడుచుకుందాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. కృప, మీ కృప